Hi guys, నేను మీ శ్రీజని. గైస్ ఈ రోజు మనం KL ట్రాన్స్ఫార్మ్ అండ్ SBD ట్రాన్స్ఫార్మ్ గురించి చూద్దాం. మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే మనము లైక్ DCT అండ్ DFT గురించి చూసాము. ఓకేనా, 2 డైమెన్షనల్వి. ఇప్పుడు మనం KL ట్రాన్స్ఫార్మ్ అండ్ SBD చూద్దాం. ఫస్ట్ మనం KL చూద్దాం. దీన్ని చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లైక్ మీకు ఏమైనా 1 అయినా 1 2 అయినా 2 1 అయినా 2 2 అయినా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకుని నా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి అన్ని వీడియోస్ అనేవి. ఇంకా మీకు PDFs కావాలి అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. సెకండ్ ఇయర్ అప్ టు సెకండ్ ఇయర్ 49 రూపీస్ ఈచ్ సింగిల్ PDF, అండ్ థర్డ్ ఇయర్ నుంచి కొంచెం చేంజ్ అవుతాయి కాస్ట్ అనేది. ఓకే KL transform karhunen transform. Okay, in Fourier transform DCT sine cosine transform, the transformations is the same for all images. సో ఇగోండి Fourier ట్రాన్స్ఫామ్లో, DCTలో, ఇంకా సైన్ ట్రాన్స్ఫామ్లో, కొసైన్ ట్రాన్స్ఫామ్లో ఈ యొక్క ట్రాన్స్ఫామ్స్లో మనకి ట్రాన్స్ఫార్మేషన్స్ అనేవి సేమ్గా ఉంటాయి. ఓకేనా, అన్ని ఇమేజెస్కి. ఓకే, ఇది చెప్తున్నారు ఇక్కడ. But in KL transform, the transformation matrix varies as per the statistical properties of the image. బట్ అక్కడైతే సేమ్గా ఉన్నాయి DCTలో, సైన్లో, ఇంకా కొసైన్ ట్రాన్స్ఫామ్లో. బట్ ఇక్కడ KL ట్రాన్స్ఫామ్లో ఏంటంటే ట్రాన్స్ఫార్మేషన్ మ్యాట్రిక్స్ ఉంటాయి కదా, అవి ఏం చేసిద్దంటే అకార్డింగ్ టు ద స్టాటిస్టికల్ ప్రాపర్టీస్ని బట్టి అక్కడ ఉంటాయి. ఓకేనా, ట్రాన్స్ఫార్మ్స్ అనేవి. Statistical properties means the mean, range and variance of size, color, eigenvalue, and eigenvector and covariance. ఇవన్నీ ఇక స్టాటిస్టికల్ ప్రాపర్టీస్ అంటే మనకి మీన్ అయినా అవ్వచ్చు, లేకపోతే రేంజ్, వేరియన్స్, ఇవన్నీ అన్నిటిని కలిపితే స్టాటిస్టికల్ ప్రాపర్టీస్ అంటాము. కలర్ అయినా కానీ, సైజ్ అయినా కానీ, వాల్యూ, ఐగన్ వాల్యూ అయినా, ఐగన్ వెక్టార్ అయినా, లేకపోతే కోవారియన్స్, వీటన్నిటిని కలిపితే మనం ఏమంటాము, స్టాటిస్టికల్ ప్రాపర్టీస్ అంటాము. ఇన్ ఆర్డర్ టు అప్లై KL ట్రాన్స్ఫార్మ్ టు అన్ ఇమేజ్, ద స్టాటిస్టికల్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఇమేజ్ ఈజ్ రిక్వైర్డ్. ఇదిగోండి, ఈ యొక్క KL ట్రాన్స్ఫార్మ్ని అప్లై చేయాలి అనుకోండి ఏదైనా ఒక ఇమేజ్కి, అప్పుడు మనకి ఏం కావాలి, స్టాటిస్టికల్ ప్రాపర్టీస్ కావాలి. దేనికి, ఆ ఇమేజ్కి స్టాటిస్టికల్ ప్రాపర్టీస్ అనేవి రిక్వైర్ అయి ఉంటాయి. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మోడలింగ్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ ఐగన్ వెక్టార్ ట్రాన్స్ఫార్మ్. ఈ KL ట్రాన్స్ఫార్మ్ని మనం ఇంకొక పేరుతో ఏమని పిలవచ్చు అంటే మోడలింగ్ ట్రాన్స్ఫార్మ్, లేకపోతే ఐగన్ వెక్టార్ ట్రాన్స్ఫార్మ్ అని కూడా పిలవచ్చు. ఓకేనా, ఇట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ karhunen and Michael Lowe, who developed it as a series of expression method for continuous random process. సో ఇది ఎవరు నేమ్ చేశారు, నేమ్డ్ ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ karhunen అండ్ మైకెల్ లువే అనే ఆయన ఈ KL ట్రాన్స్ఫార్మ్ని డెవలప్ చేశారు కాబట్టి అందుకని మనకి ఇక్కడ ఈ పేరు అనేది వచ్చింది. సో ద ఎక్స్ప్రెషన్ ఫర్ KL ట్రాన్స్ఫార్మ్ ఈజ్, ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది KL ట్రాన్స్ఫార్మ్కి, అది ఇదే, y ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ X మైనస్ మ్యూ స్మాల్ x. ఓకేనా, ఇది KL ట్రాన్స్ఫార్మ్కి ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఈ ఈక్వేషన్లో y అంటే ఏంటంటే చూద్దాం. y అంటే అవుట్పుట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇమేజ్. ఓకేనా, అవుట్పుట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇమేజ్ని మనం y అంటాము. నెక్స్ట్ ఏ అంటే ఏంటి, KL ట్రాన్స్ఫార్మ్ మ్యాట్రిక్స్. ఇదిగోండి దీని గురించే చెప్తున్నాం. తర్వాత X అంటే ఏందో చూద్దాం. X అంటే ఏ వెక్టార్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఇన్పుట్ ఇమేజ్. ఓకేనా, ఇన్పుట్ ఇమేజ్ ద్వారా మనకి ఒక వెక్టార్ అనేది ఫామ్ అయింది, అదే X, క్యాపిటల్ X. తర్వాత μx అంటే ఏంటిది, మీన్ ఆఫ్ ద వెక్టార్ X. ఓకేనా, ఇవి మనకి y అంటే ఏంది, ఏ అంటే ఏంటి, ఇంకా X అంటే ఏంటిది, μx అంటే ఏందో చెప్పాను ఇప్పుడు. నెక్స్ట్ చూడండి, the KL transform is also known as a Hotelling transform or the eigenvector transformation. ఆల్రెడీ నేను చెప్పాను కదా హోటలింగ్ అని, సారీ అది మోటలింగ్ కాదు, హోటలింగ్ అని పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ when we applied transform function, it converts one form to another form.
ఎప్పుడైతే మనము ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్ని అప్లై చేస్తున్నామో ఒక ఇమేజ్కి, అప్పుడు మనకి ఆ ఇమేజ్ అనేది కన్వర్ట్ అయ్యింది ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈజ్ బేసికలీ యూజ్డ్ ఇన్ ఇమేజ్ ప్రాసెసింగ్. ఈ కేఎల్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఇమేజ్ ప్రాసెసింగ్లో యూజ్ చేస్తాం. ఇన్ ఇమేజ్ ప్రాసెసింగ్ వీ విల్ అప్లై ట్రాన్స్ఫార్మేషన్, మీన్స్ ఇమేజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వన్ డొమైన్ టు అనదర్ domain, that is small f of x comma y. We are applying transformation function, then our output is capital F of u comma v. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది మనము అప్లై చేస్తాం దేనికి, ట్రాన్స్ఫార్మేషన్కి. అంటే ఏంటంటే ఇమేజ్ అనేది కన్వర్ట్ అయ్యిద్ది, ఒక్క డొమైన్ నుంచి ఇంకొక డొమైన్కి కన్వర్ట్ అయ్యిద్ది. అదేంటంటే స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై వి అప్లై ద ట్రాన్స్ఫార్మేషన్. మనం అది స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది మనం అప్లై చేస్తాము, ఓకేనా, ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్కి. అప్పుడు మనకి అవుట్పుట్ ఇమేజ్ ఏంటిది, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యూ కామా వి అనేది అవుట్పుట్ వచ్చింది మనకి. the KL is transform is a reversible linear transform that exploits the statistical properties of a vector representation. KL ట్రాన్స్ఫార్మ్ అనేది ఏంటి, ఇక్కడ రివర్సిబుల్ లీనియర్ ట్రాన్స్ఫార్మ్, ఓకేనా. అది ఎక్స్ప్లాయిట్ అవుతుంది ఎట్లా, స్టాటిస్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా అవి, ఆఫ్ ఏ వెక్టర్ రిప్రజెంటేషన్. నెక్స్ట్, ద బేసిస్ ఫంక్షన్ ఆఫ్ KL ట్రాన్స్ఫార్మ్ ఆర్ ఆర్థోగోనల్ ఐగన్ వెక్టర్ ఆఫ్ ద కోవారియన్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ డేటా సెట్. సో ఇక్కడ బేసిక్ ఫంక్షన్ ఏంటంటే ఈ KL ట్రాన్స్ఫార్మ్లో ఆర్థోగోనల్ ఐగన్ వెక్టర్ ఆఫ్ ద కోవారియన్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ డేటా సెట్. ఓకే, it is a statistical properties of the image and has several important properties that makes it useful for image processing, particularly image compression. ఇది స్టాటిస్టికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ ఇంకా సెవరల్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అదేం చేసిద్దంటే యూస్ఫుల్, అది స్టాటిస్టికల్ ప్రాపర్టీస్ అనేది యూస్ఫుల్ అయింది అక్కడ ఇమేజ్ ప్రాసెసింగ్ అయ్యేటప్పుడు ఫర్ పర్టికులర్ ఇమేజ్ కంప్రెషన్లో. ఓకే, సపోజ్ ఇఫ్ we are using 1000 bits, if we are using compression technique, in this compression we are having different techniques with the use of KL transform. We can reduce the image size, means now instead of 1000 bits the image is reduced to 500 bits. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సపోజ్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, 1000 బిట్స్ని యూజ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కంప్రెషన్ టెక్నిక్ యూస్ అనేది. మనం ఈ యొక్క కంప్రెషన్లో మనం ఏం వీఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ టెక్నిక్ యూస్ అనేవి ఉన్నాయి. సో విత్ ద యూజ్ ఆఫ్ KL ట్రాన్స్ఫార్మ్ని యూజ్ చేస్తూ మనకి డిఫరెంట్ టెక్నిక్ యూస్ అనేది ఉన్నాయి. ఓకే, అప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం సైజ్ని రెడ్యూస్ చేయొచ్చు, ఇమేజ్ యొక్క సైజ్ని రెడ్యూస్ చేయొచ్చు. మీన్స్ నౌ ఇన్స్టెడ్ ఆఫ్ 1000 బిట్స్ ఇమేజ్ ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని మనం 500 బిట్స్కి కంప్రెస్ చేసి సైజ్ని డిక్రీజ్ చేయొచ్చు, రెడ్యూస్ చేయొచ్చు. ఓకేనా, దీన్ని యూజ్ చేస్తూ KL ట్రాన్స్ఫార్మ్ని. నెక్స్ట్, విత్ ద యూజ్ ఆఫ్ KL ట్రాన్స్ఫార్మ్ యూస్ఫుల్ for our image processing, particularly in our image processing we are having segmentation, enhancement, compression, but we are using compression only. మనకి ఈ యొక్క KL ట్రాన్స్ఫార్మ్ అనేది ఎందుకు యూజ్ అయ్యిందంటే, మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంది కదా, పర్టికులర్లీ లైక్ అవర్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది లైక్ సెగ్మెంటేషన్ లాగా ఉంటుంది, లైక్ కంప్రెషన్ అయినా ఎన్హాన్స్మెంట్ అయినా. బట్ మనం ఎక్కువగా ఈ సెగ్మెంటేషన్కి, ఎన్హాన్స్మెంట్కి, కంప్రెషన్ మధ్య మనం ఎక్కువ ఏది యూజ్ చేస్తున్నాం అంటే కంప్రెషన్ టెక్నిక్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నాం ఈ KL ట్రాన్స్ఫార్మ్లో. ఓకే, నెక్స్ట్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఇమేజ్ కంప్రెషన్ ఈజ్ టు స్టోర్ ద ఇమేజ్ ఇన్ ఫ్యూవర్ బిట్స్ యాజ్ కంపేర్డ్ టు ఒరిజినల్ ఇమేజ్. ద మెయిన్ పర్పస్ ఏముందంటే, ఈ యొక్క ఇమేజ్ కంప్రెషన్లో మనం స్టోర్ చేయొచ్చు ఒక ఇమేజ్ని. ఓకేనా, ఇమేజ్ని ఫ్యూవర్ బిట్స్ అనేది తక్కువగా ఉంటాయి. ఓకేనా, కంపేర్ టు ఒరిజినల్ ఇమేజ్లో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం కంప్రెస్ చేస్తే తక్కువ బిట్స్ అవుతాయి, కాబట్టి
ఆ ఇమేజ్ అనేది అలాగే కనపడిద్ది, కాకపోతే కంప్రెస్ అయ్యి కనపడిద్ది అంతే. ఫుల్ ఇమేజ్ కనపడిద్ది, పిక్సెల్స్ అనేవి కొన్ని మిస్ అవుతాయి. ఓన్లీ సమ్ కాంపోనెంట్స్ ఆఫ్ ద పిక్సెల్స్ ఇన్ ద ఇమేజ్. సో కొన్ని కాంపోనెంట్స్ ఆఫ్ పిక్సెల్స్ అంటే తెలుసు కదా, నేను ఆల్రెడీ చెప్పాను. ఒక పెద్ద ఇమేజ్లో కొన్ని పిక్సెల్స్ ఉంటాయని చెప్పాను మ్యాట్రిక్స్ రూపంలో. ఆ పిక్సెల్స్ అనేవి కొన్ని అయితే మిస్ అవుతాయి, అంతే, ఏం లేదు. సో గైస్, ఇప్పుడు స్కేల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తుంది, దాంట్లో ఫాలో అవ్వండి. ఇంకా లైక్ మీకు ఏమైనా 1.1 అయినా 1.2 అయినా 2.1 అయినా 2.2 అయినా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకుని నా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మీకోసం స్పెషల్గా పీడిఎఫ్స్ అనేవి తయారు చేస్తున్నాను అని చెప్పాను కదా, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అయ్యండి. అవ్వండి. అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఇంకా లైక్ పీడిఎఫ్స్కి కావాలి అన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అవి ఇస్తున్నాం కదా, దాంట్లో ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ చేయండి. కావాలి అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. సెకండ్ ఇయర్ వరకు 49 రూపీస్. ఒక థర్డ్ ఇయర్ నుంచి మనకి ఇంక్రీజ్ అయ్యిద్ది. ఓకే, థ్యాంక్ యూ.